హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో పచ్చినెత్తళ్ళు కూర వండుకున్నామండి. చాలా టేస్టీగా ఉంది. వంట రానోళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం ఆనియన్, టమాటీ, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం వెల్లుల్లి మసాలా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఏదో గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి. అది బాగా వేగాక కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు, 2 కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసాక ఆయిల్ బయటికి తేలే వరకు బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలాక ముందుగా శుభ్రంగా కడుగు పెట్టుకున్న నెత్తళ్ళని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని గరిటతో కాకుండా స్టాండ్తో నెమ్మదిగా ఇలా తిప్పాలి. 5 నిమిషాలు దీని నెత్తళ్ళని అలా మగ్గనివ్వాలి. ఇవి మగ్గాక కొంచెం చింతపండు రసం దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. దీన్ని మూత తీసి దీంట్లో కొంచెం కొత్తిమీర, గరం మసాలా పౌడర్ వేసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పచ్చినెత్తళ్ళు కూర రెడీ. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.